ఊర్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వాళ్ళ బాబా ఇడిచిపెట్టి బస్ ఎక్కిచ్చి వస్తే అట్లా జరిగిపోయింది అట్లా మేడం. అంటే తెలిసినప్పుడు మీరు అంటే అసలు మనూరు అమ్మాయిలని అనుకున్నారా? ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవి జరుగుతున్నాయి కానీ అవి ఫోన్లలో వచ్చే పెట్టేసాను కదా మేడం. మాకు తెలిసింది అప్పుడు 1 గంట వరకు. ఈ ఎస్ఎన్ఎల్లో పండోళ్ళు అందరూ ఆడపడుచులు ఇట్లా అయ్యారు కదా అని అందరూ ఊర్లోకి వచ్చేసారు. వచ్చేసి నిన్న అప్పుడు మాకు తెలిసింది. అవునండి, చెప్పండి. ఇక అంతవరకు మాకు తెలిసింది. అంటే బాబాయ్, మరి దీనికి సంబంధించి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి కదా, మరి మీరు అధికారుల దాకా తీసుకెళ్లారా వాటిని? తీసుకెళ్ళారు నిన్న. ఇవాళ అక్కడిదక్కడనే సిటీకి ఎక్కెళ్ళి ఇక్కడిక్కడనే ఏం చేసిండ్రో ఏమో తెలియదు మేడం మాకు. అంటే ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందో దాన్ని కూడా మీరు చూసే ఉంటారు. దాదాపు 21 మంది చనిపోవడం జరిగింది దాంట్లో. అవును, జరిగింది. ఇది ఫస్ట్ మా ఊర్లో మాకు తెలిసినంత మాత్రాన ఫస్ట్ వ్యక్తులు ఒక కుటుంబం అంటే ఇప్పుడే తెలిసింది మాకు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యడం, మాకు ఆయన కూతుర్లు ఒకటే కుటుంబం నాశనం అయిందంటే ఫస్ట్ టైం. ఇప్పుడు 15 రోజులు అయింది ఒక పిల్ల పెళ్ళి అయ్యి. 15 రోజులు. ఈ పది అయితే 16 రోజులు అవుతుంది. జరిగిన తర్వాతనే ఆ పిల్లలకు ఈ యాక్సిడెంట్ అయింది. ఇంట్లో శుభకార్యం జరిగి కొన్ని రోజులు కూడా అవ్వలేదు, దాదాపు నెల రోజులు కూడా అవ్వకుండానే ఇంట్లో విషాద ఛాయలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం అనేది కూడా ఊరు వాళ్ళందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.